నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను ప్రశాంత్. కాకినాడ జిల్లా తుని మండలం సిహెచ్ అగ్రహారానికి చెందిన జ్ఞానేశ్వరి మిస్ అయ్యి ఇప్పటికే దాదాపు 50 రోజులు గడిచింది. 50 రోజులు గడిచినా గానీ ఏ మాత్రం ఆచూకీ మాత్రం దొరకలేదు. మరి అసలు జ్ఞానేశ్వరి ఎక్కడ ఉంది? ఎలా ఉంది? ఎవరు తీసుకెళ్లారు? అసలు జ్ఞానేశ్వరి ఉందా? లేదా? అనే కోణంలో అయితే ఇప్పటికే చాలామంది అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. చాలామంది ప్రతి కోణంలో అయితే ఎంక్వైరీ అయితే చేస్తూ ఉన్నారు. ఇప్పటికే పోలీసులైతే ఏమాత్రం ఆగకుండా ఇప్పటికి కూడా దర్యాప్తు అయితే చేస్తున్నారు. అయినప్పటికీ జ్ఞానేశ్వరి ఆచూకీ మాత్రం దొరకలేదు. అసలు జ్ఞానేశ్వరి ఎక్కడ మిస్ అయింది? మరి ఎలా మిస్ అయింది? ఎవరు తీసుకెళ్ళుండొచ్చు? ఏం చేసి ఉండొచ్చు? అనే కోణంలో కూడా ప్రతి ఒక్కరైతే ఎంక్వైరీ చేస్తూ ఉన్నట్టు ఇటు క్రైమ్ టీమ్ కానివ్వండి, ఒక పక్కన పోలీస్ బృందాలు కానివ్వండి, ఎస్‌డీఆర్‌ఎఫ్ కానివ్వండి, ఎన్‌డీఆర్‌ఎఫ్ కానివ్వండి, ఏమాత్రం ఆగకుండా ఇప్పటికే చాలా ఎంక్వైరీ అయితే చేస్తూ ఉన్నారు. ఒకవైపున వాళ్ళ తల్లిదండ్రులు కూడా చూసుకున్నట్టయితే గనుక జ్ఞానేశ్వరి తల్లిదండ్రులు కూడా 1000 కన్నులతో ఎదురు చూస్తున్నారని చెప్పాలి. ఏమాత్రం వాళ్ళ తల్లి గూడా ఇప్పటికీ అనారోగ్యానికి కూడా గురైనట్లయితే తెలుస్తుంది. అంటే జ్ఞానేశ్వరి రాకపోవడంతో తను గూడా బాధతో అసలు ఏం తినకుండా ఉండడం ద్వారా తను గూడా ఒక అనారోగ్యానికి గురయింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు గూడా తెలుస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ జ్ఞానేశ్వరి మరి ఎక్కడ ఉంది? ఎలా ఉంది? అసలు జ్ఞానేశ్వరి మిస్ అయ్యి 50 రోజులు గడిచినా గానీ అసలు చిన్న ఆచూకీ కూడా దొరకట్లేదు. ఇప్పటికే చాలా మంది మీద అనుమానం గూడా వ్యక్తం చేశారు. ఒకవైపున అంటే అక్కడికి ఏదైతే జీడి గింజలు ఏరుకునే వాళ్ళొచ్చారో వాళ్ళని గూడా ఇంటింటికి వెళ్లి వాళ్ళ ఇంట్లో గూడా ఎంక్వైరీ చేసిన పరిస్థితి అయితే కనిపించింది. అయితే గత కొన్ని రోజులుగా ఒక సుమో వచ్చి గూడా జ్ఞానేశ్వరి వాళ్ళ బాబాయిని అటాక్ చేసింది. సుమోకి అంటే ఆ కార్‌కి ఒక వెహికల్ నంబర్ గూడా లేదు అని చెప్పేసి గూడా అతను కామెంట్స్ అయితే చేయడం జరిగింది. మరి ఆ వెహికల్ అసలు ఎవరిది? ఆ వెహికల్‌కి నంబర్ ఎందుకు లేదు? అనే కోణంలో గూడా పోలీసులైతే ఎంక్వైరీ చేశారు. ఇప్పటికి గూడా ఎంక్వైరీ అయితే చేస్తూ ఉన్నారు. ఎందుకు అటాక్ చేసింది? జ్ఞానేశ్వరి మిస్ అయినప్పుడు గూడా ఆ వెహికల్ అక్కడే ఉంది. అక్కడే తిరిగింది. నేను చూసానని చెప్పేసి గూడా వాళ్ళ బాబాయ్ అయితే కామెంట్స్ గూడా చేయడం జరిగింది. అసలు జ్ఞానేశ్వరి ఎలా ఉంది? ఏమైనా తింటుందా? తన ఆరోగ్యం ఎలా ఉంది? అని చెప్పేసి కూడా వాళ్ళ తల్లిదండ్రులు అయితే ఇప్పటికే బాధ వ్యక్తం చేస్తూ ఉన్నారు. వాళ్ళ తల్లిదండ్రులు గూడా చాలా బాధపడుతూ ఉన్నారు. వాళ్ళ తల్లిదండ్రులు గూడా 1000 కన్నులతో ఆశతో ఎదురు చూస్తూ ఉన్నారు. ఒక వైపున మనము ఏదైతే ఆ పామాయిల్ తోట ఉందో, ఏదైతే అడవి ఉందో, దాదాపు 500-1000 ఎకరాల అడవి ఉందో, ఆ ప్రతి చెట్టున ప్రతి చోట పోలీస్ బృందాలైతే వెతకడం అయితే జరిగింది. పోలీసులనే కాదు, దాదాపు 1000 మందికి పైగా అక్కడ వెతకడం అయితే జరిగింది. మనకి చూసుకున్నట్టయితే తుని మండలం ఒకటే కాదు, కాకినాడ జిల్లా ఒకటే కాదు, ఆంధ్రప్రదేశ్ మొత్తం వెతికినా గానీ జ్ఞానేశ్వరి మాత్రం దొరకలేదు. అసలు జ్ఞానేశ్వరి ఎప్పుడు మిస్ అయింది? ఎలా మిస్ అయిందనేది మనం ఒక్కసారి చూస్తే గనక, జ్ఞానేశ్వరి ఎప్పుడైతే వాళ్ళ తండ్రి బయటకు వెళ్తాడో, వాళ్ళ తండ్రితో పాటు నేను గూడా వెళ్తాను అని చెప్పేసి అదే బండి వెనకాల వెళ్ళడం అయితే జరుగుతూ ఉంటుంది. అయితే వాళ్ళ తండ్రి నా ఎనకాల వస్తలేదేమో అని చెప్పేసి వాళ్ళ తండ్రి అక్కడి నుంచి వెళ్ళిపోవడం అయితే జరుగుతుంది. అక్కడ జ్ఞానేశ్వరి ఇంకా మళ్ళీ ఈ రివర్స్ ఇంటికి రాకుండా ఉండడంతో అసలు ఎక్కడికి వెళ్ళింది అని చెప్పేసి వాళ్ళ తల్లిదండ్రులైతే వెతకడం జరుగుతూ ఉంది. ఒక గంట, 2 గంటలు వెతికిన తర్వాత పోలీసులకి కూడా కంప్లెయింట్ ఇవ్వగా పోలీసులు కూడా వెంటనే అక్కడికి చేరుకొని, అక్కడికి రెస్పాండ్ అయ్యి వెంటనే చేరుకొని పోలీసులు కూడా దాదాపు ఒక 10 బృందాలుగా వాళ్ళు వెతకడం అయితే జరుగుతూ ఉంటుంది. అయితే దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే ఎన్‌డీఆర్‌ఎఫ్ కానివ్వండి, ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలు కానివ్వండి, అలా డే బై డే ఒక్కొక్కరి సహాయంతో ఇంకా ఇప్పటికి కూడా వెతుకుతున్నారనే చెప్పుకోవాలి. అయినప్పటికీ జ్ఞానేశ్వరి ఆచూకీ మాత్రం ఏమాత్రం దొరకలేదు. ప్రతి కోణంలో వాళ్ళు వెతకడం అయితే జరిగింది. అంటే అక్కడ బొమ్మలను కట్టి కానివ్వండి, ఆ బొమ్మల్ని కూడా కడితే ఏదైనా మృగాలు వచ్చి అది ఒక మనిషి అనుకోని తినే అవకాశం ఏమైనా ఉందా అని చెప్పేసి కూడా ఆ కోణంలో కూడా వాళ్ళు ఎంక్వైరీ అయితే చేయడం జరిగింది. అయినప్పటికీ ఏమాత్రం ఒక చిన్న ఆచూకీ కూడా దొరకలేదు. దాని తర్వాత ఇంకక్కడ ఏవైనా బోర్‌వెల్స్ ఉన్నాయా అని చెప్పేసి, ఏవైనా బావిలు ఉన్నాయా అని చెప్పేసి, ఏమైనా చెట్ల పైన ఏదన్నా తీసుకెళ్ళి ఉండొచ్చని చెప్పేసి ప్రతి కోణంలో వాళ్ళు పోలీసులైతే ఎంక్వైరీ చేయడం జరిగింది. అయినప్పటికీ ఏమాత్రం ఆచూకీ దొరకలేదు. ఇంకా ఏవైతే చుట్టుపక్కల సీసీటీవీ ఫుటేజెస్ ఉంటాయో ఇప్పటికి గూడా ఆ సీసీటీవీ ఫుటేజెస్‌ని ఏ టు జెడ్ వెతుకుతూనే ఉన్నారు. పిన్ టు పిన్ వెతుకుతూనే ఉన్నారు. అంటే ప్రతి సెకండ్ అసలు ఏం జరిగింది? అమ్మాయి మిస్ అయినప్పటి నుంచి, పాప మిస్ అయినప్పటి నుంచి అసలు ఏం జరిగింది? జ్ఞానేశ్వరి మిస్ అయినప్పటి నుంచి ఇంకా ఆ తుని మండలం నుంచి ఏవైతే ఇంకా టోల్ గేట్స్ గూడా ఉంటాయో, అదే విధంగా ఆటో వాళ్ళని గానివ్వండి, క్యాబ్ డ్రైవర్స్‌ని గానివ్వండి, ప్రతి ఒక్కరిని ఎంక్వైరీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయినప్పటికీ మరి జాహ్నవి అసలు ఎక్కడుంది? ఎలా ఉంది? క్షేమంగా ఉందా? ఎలా ఉంది? అని చెప్పేసి గూడా వాళ్ళ తల్లిదండ్రులైతే చాలా బాధపడుతూ ఉన్నారు. వాళ్ళ తల్లిదండ్రులు గూడా ఆశతో ఇంకా ఎదురు చూస్తున్నారని చెప్పుకోవాలి. ఒక వైపున వాళ్ళ తల్లి అనారోగ్యానికి గురైనట్లు గూడా తెలుస్తుంది. అంటే ఇప్పటికి గూడా నా పాప ఎక్కడుందో అని చెప్పేసి తను సరిగ్గా తినకుండా ఉండకుండా తను అలానే అనారోగ్యానికి గురైతున్నట్లయితే తెలుస్తుంది. ఒక వైపున వాళ్ళ తండ్రి గూడా ఊరూరున ఒక పోస్టర్ పట్టుకొని గూడా తిరుగుతున్నట్లయితే తెలుస్తుంది. ఎందుకనంటే గనక చాలా మంది ఎంత న్యూస్‌లో వచ్చినప్పటికి గూడా ఆ ఫోటోస్ అనేటివి, ఆ విజువల్స్ అనేటివి మర్చిపోతూ ఉంటారు. ఒక పక్కన
ప్రభుత్వం గూడా స్పందించడం అయితే జరిగింది. ఒకవేళ పాపని గనుక ఎవరైనా ఆచూకీ గనుక తెలిపిన వాళ్ళకి మేము రూ. 1,00,000 అందజేస్తాము అని చెప్పేసి గూడా ప్రభుత్వం గూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒకవైపున చాలామంది ట్వీట్లు చేస్తున్న పరిస్థితి. ఏంటంటే నాకు పాప ఇక్కడ కనిపించింది. పాపలాగే ఇంకొక దగ్గర కనిపించింది అని చెప్పేసి కొంతమంది రియాక్ట్ అవుతూ ఉన్నారు గానీ, అక్కడికి వెళ్లి తీరా చూస్తే, అక్కడికి వెళ్లి ఎంక్వైరీ చేస్తే గనక పాపలాగా అయితే ఎవ్వరు కనిపించట్లేదు. అదేవిధంగా ఇక్కడ ప్రభుత్వం గూడా రూ. 1,00,000 అందజేస్తామని చెప్పేసి గూడా తెలపడం అయితే జరుగుతుంది. ఇక్కడ చాలామంది ఇంకా ఎవరైతే బిజినెస్ మ్యాన్స్ ఎవరైతే ఉన్నారో, అదేవిధంగా ఎవరైతే పాపకి ఇలా సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, రూ. 1,00,000 కాదు మేము గూడా మీకు అందిస్తాము. ఎవరైతే పాప ఎక్కడైతే ఉందో మీరు కొంచెం చెప్పండి, తెలపండి అని చెప్పేసి కూడా చాలామంది ట్వీట్లు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ ఇప్పటికే పాప మిస్ అయ్యి దాదాపు 50 రోజులు గడిచింది కాబట్టి, పాప ఎలాగైనా సరే ఇప్పటికైనా క్షేమంగా ఉండాలి. ఎక్కడున్నా గానీ క్షేమంగా ఉండాలి. ఇంటికి క్షేమంగా రావాలనే మన ఆంధ్రప్రభ ద్వారా కోరుకుందాము.